ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 15 ఫిబ్రవరి 2013 సంవత్సరం. నేడు శుక్రవారం. మాఘమాసము శుక్లపక్షము పంచమి నేటి ఉదయం 9 గంటల 7 నిమిషాల వరకు ఉన్నది. అశ్విని నక్షత్రం నేటి తెల్లవారుజామున 6 గంటల 7 నిమిషాల వరకు ఉండటం జరిగింది. అలాగే శుభము అనే యోగము నేటి ఉదయం 10 గంటల 49 నిమిషాల వరకు, బాలవ అనే కరణము నేటి ఉదయం 9 గంటల 7 నిమిషాల వరకు, దాని తర్వాత కౌలవ అనే కరణము నేటి రాత్రి 9 గంటల 53 నిమిషాల వరకు ఉండటం జరిగింది. అమృత ఘడియలు నేటి రాత్రి 10 గంటల 15 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు ఉన్నాయి. ఇక దుర్ముహూర్తము నేటి ఉదయం 9 గంటల 4 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9 గంటల 48 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషాల వరకు దుర్ముహూర్త కాలం. ఇక వర్జ్యం నేటి రాత్రి 1 గంట 43 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 3 గంటల 26 నిమిషాల వరకు మనకి వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇక నేడు శ్రీ పంచమి లేక వసంత పంచమి. మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి ఏదైతే ఉన్నదో దాన్ని మనం శ్రీ పంచమిగా జరుపుకుంటున్నాం. ఈ శ్రీ పంచమి నాడు సరస్వతీ దేవి యొక్క ఆరాధన చేయటం అత్యంత శ్రేయోదాయకం, అత్యంత పుణ్యఫలం. మాఘమాసంలో ఎట్లయినా సరే మనం మాఘ స్నానం చేస్తాము, సూర్యుడి యొక్క ఆరాధన చేస్తాము. ఇక పంచమి నాడు విశేషంగా చేయవలసింది ఏంటయ్యా అంటే సరస్వతీ దేవి యొక్క ఆరాధన. సరస్వతీ దేవి యొక్క ఆరాధన జరిగితే ఏమొస్తుంది? మనకి విజ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది. ఆ చదువు వల్ల దానివల్ల మనకి సంస్కారం వస్తుంది. అయితే ఎవరెవరు చేయాలయ్యా? విద్య కావాలనుకున్న ప్రతి వాళ్ళు చేయాలండి. ఏ విద్య కావాలి? బతకటానికి సరిపడే విద్య కానీ, లేకపోతే మీ యొక్క ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ స్టడీస్, డిగ్రీ, ఏదైనా సరే జ్ఞానాన్ని ఇచ్చే ఏ అంశమైనా మీకు కావాలి అనుకుంటే కనుక ఈ యొక్క సరస్వతీదేవి యొక్క ఆరాధన సరస్వతీదేవి ఆరాధన చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న సరస్వతి దేవాలయానికి వెళ్ళటం, లేక అమ్మవారి రూపకంలో కనుక సరస్వతీదేవి ఉంటా, లేక అమ్మవారి రూపకంలో ఏ రూపకంగా అయినా సరే ఆ దేవాలయానికి వెళ్ళి సరస్వతి హోమం చేసుకోవటము, సరస్వతీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవటము ఇత్యాదివన్నీ చేసుకుంటే కనుక ఈ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉంటాయి. శ్రీ పంచమి నాడు ముఖ్యంగా అంటే వసంత పంచమి, శ్రీ పంచమిలో మనకి చిన్న కన్ఫ్యూషన్ ఒకటి వస్తుంది. వసంత పంచమి అనగానే వసంత నవరాత్రులు వచ్చే పంచమే అని చెప్పి అందుకని చైత్ర మాసంలో వచ్చే పంచమిని వసంత పంచమిగాను, ఈ మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే పంచమిని మనకి శ్రీ పంచమిగాను మనకి చెప్పబడుతుంది. శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అయ్యా అన్నారు. కాబట్టి సరస్వతి రూపకంగా ఏదైనా సరే ఆరాధన చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు అంటే బీటెక్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వసతో కనుక సరస్వతీదేవి యొక్క హోమం చేసిన, సరస్వతి యొక్క అనుష్ఠానం చేసిన, అంటే మీ గురువుల ద్వారా బోధించబడిన మంత్రాన్ని అనుష్ఠానం అంటారు, అంతే తప్పితే పుస్తకంలో చదివింది కాదు. పుస్తకంలో మామూలుగా అందరూ సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకాన్ని అందరూ చదువుకోవచ్చు. అది కాక సరస్వతి మంత్రోపదేశం కనుక ఉంటే మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. కాబట్టి సరస్వతి మంత్రోపాసన ఉన్నవాళ్ళు సరస్వతి మంత్రం ఉపదేశం దాని యొక్క ఉచ్చారణ చేసుకోవచ్చు. అలా లేని వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే కనుక వస కొమ్ము తీసుకోవటము, ఆ వస కొమ్ముతో సరస్వతి హోమం కనుక ఆచరిస్తే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క మాఘమాసంలో సూర్యుడి యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలనేది మనం చెప్పుకుంటున్నాం. కాలగణన అంటే కనుక మనం ఇప్పుడు అంటున్నాం ఈరోజు సమయం ఉదయం 6 గంటల 10 నిమిషాలు అయింది. 6 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు ఈ ప్రాతస్మరామి కార్యక్రమంలో పంచాంగం వస్తుంది అంటున్నాం. అసలు ఈ కాలం ఎలా వచ్చింది? కాలానికి యొక్క రూపం ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నప్పుడు కాలానికి రూపాన్ని ఎక్కడ ప్రారంభమైంది అంటే కాలం అనంతమైంది, దీనికి రూపం అనేది లేదు. దీని రూపాన్ని మనం ఇచ్చుకున్నాం. అంటే ఆది మానవుడు అనేవాడు ఎప్పుడైతే వాడికి పనులు చేసుకోవడానికి వెసులుబాటుగా ఆనందం కలుగుతోందో ఆ ఆనందం కలిగించేవాడు సూర్యుడు కాబట్టి సూర్యుడు రాగానే వాడి యొక్క దినచర్య ప్రారంభమయ్యేది, సూర్యుడు అస్తమించగానే వాడి దినచర్య వెళ్ళిపోయేది.
కాబట్టి మళ్ళీ తిరిగి సూర్యుడు ఉదయించే వరకు వాడు అచేతనంగా ఉండేవాడు, ఎందుకంటే వాడికి కటిక చీకటిగా ఉండేది. ఇది ఆది మానవుడి సంగతి. ఇక మన పురాణాలు దీని గురించి ఏం చెప్పారయ్యా కాలగణన గురించి అంటే కనుక, మనకి మహాభారతంలో చిట్ట చివరిగా పరీక్షిత్ మహారాజు కాలం యొక్క సూక్ష్మ రూపం ఏది, బ్రహ్మాండ రూపం ఏదయ్యా అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క మన సౌనకాది మహాముని అలాగే జనమేజయుడు వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు అప్పుడు వారు చెప్పారనమాట ఆ పరీక్షిత్ మహారాజుకి, అయ్యా కాలం యొక్క సూక్ష్మ రూపం ఏంటంటే లేత తమలపాకులు తీసుకుని 1000 లేత తమలపాకులు తీసుకుని చాలా సున్నితంగా షార్ప్గా ఉన్న బాగా కొత్తగా ఉన్న బంగారు కడ్డీ, సన్నటి బంగారు కడ్డీ, సన్నగా చాలా బంగారు తీగని తీసుకుని ఆ తీగతో 1000 తామరాకుల మీద లేత తామరాకుల మీద కనుక ఇలా గుచ్చినప్పుడు మొట్టమొదటి ఆకులో ఎప్పుడైతే ఆ బంగారు తీగ దిగబడుతుందో అది కాలానికి సూక్ష్మ రూపం అయ్యా అని చెప్పారు. ఇక బ్రహ్మాండమైన రూపం ఏంటయ్యా అంటే కనుక ఆ బ్రహ్మాండమైన రూపం బ్రహ్మ యొక్క ఆయువు అని చెప్పారు. కాబట్టి ఇలా చెప్పిన ఈ సూక్ష్మ రూపంలో సూర్యుడి యొక్క కాలగణన ఎలా జరిగిందని తెలుసుకుందాం. నిమిషాలు మనకి కాలగణన మనకి సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారము, పక్షము, నెల, ఋతువు, ఆయనము, సంవత్సరము ఇలా ఉంది. ఈ సెకండ్ దగ్గరికి వచ్చినప్పుడు మన కాలగణన ఇందాక అనుకున్నట్టు సూక్ష్మమైన రూపం ఇందాక మనం పద్ధతి చెప్పుకున్నప్పుడు బంగారు శలాకతో కనుక ఈ యొక్క తామరాకుల మీద కనుక మనం ఇలా పొడిచినప్పుడు మొట్టమొదటి తామరాకు మీద ఎప్పుడైతే ఆ యొక్క శలాక వస్తుందో దాన్ని సూక్ష్మమైన రూపంగా చెప్పారు. అలా కాలగణన మనం కనుక చేస్తే కనుక మనకి సెకండ్లో 75వ వంతు వరకు మనం వెళ్ళాము అని చెప్తున్నారు. మనం నానో సెకండ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ నానో సెకండ్ కంటే ఇంకా సూక్ష్మమైన కాలాన్ని మనకి వేద పురుషులు చెప్పారు అని చెప్పి దీనికి ఉదాహరణగా మనకు చెప్పుకుంటున్నప్పుడు నిమేషార్థము అన్నారు. నిమేషార్థము అంటే కనుక ఒక నిమేషం అంటే ఏంటయ్యా అని తెలుసుకుందాం. ఒక నిమేషం అంటే కనుక 0.002 సెకండ్స్. కాబట్టి 0.002 సెకండ్స్ ఒక నిమేషం. ఒక నిమేషార్థంలో 2200 యోజనాలు సూర్యుడు యొక్క కిరణం వస్తుంది అని చెప్పారు. అలా లెక్క వేసుకుంటే మనకి ఒక యోజనం అంటే సుమారుగా 8 మైళ్ళ లెక్క చొప్పున వేసుకుంటే ఇవన్నీ లెక్కలు గణనం అంతా చేసిన తర్వాత సూర్యుడి యొక్క కిరణాలు 1,86,000 చిల్లర కిలోమీటర్ల వేగంతో కిందకి వస్తాయి భూమిపైకి అని చెప్పారు. కాబట్టి కాలగణన మనకి అలా నిమేషాలు, అలాగే కాష్ట, కళ, ముహూర్తం అంటే కనుక మనకి 48 నిమిషాలు. ఈ ముహూర్తం రావడానికి 30 కళలు ఒక ముహూర్తంగా చెప్పారు. ఒక కళకి మళ్ళీ 30 కాష్టలు, ఒక కాష్టకి 18 నిమిషాలు. ఒక నిమిషం అంటే కనుక 0.002 సెకండ్. ఒక నిమిషం అంటే కనుక 0.002 సెకండ్స్గా చెప్పారు. కాబట్టి అటువంటి కాలగణనలో మనం ఉన్నాం. ఆ కాలగణనను అనుసరించే మనకి సూర్యుడి యొక్క ఆయనం కానీ సూర్యుడి యొక్క భ్రమణము పరిభ్రమణం కానీ చెప్పబడింది. కాబట్టి సూర్యభ్రమణం కానీ సూర్యుడి యొక్క కాంతి కానీ అదే విధంగా మనకి ప్రసరిస్తోంది. ఆ ప్రసరణలో మనకి వచ్చే ఉపయోగాలు, సూర్యుడి యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి, ఎందుకంటే రథసప్తమి మనకి ఎల్లుండి రాబోతోంది. కాబట్టి ఆ రథసప్తమి నాడు మనం ఎటువంటి ధర్మాలు ఆచరించాలి, రథసప్తమి ఉదయాన్నే మనం ఏ పనులు చేయాలి అనే విశేషాలు రేపటి పంచాంగంలో మనకు తెలుసుకుందాం. ఎందుకంటే రథసప్తమి ఉదయమే అంటే 17వ తారీఖు ఉదయమే మనం ఈ పనులు చేయాలి. కాబట్టి అది రేపటి పంచాంగంలో కనుక మనం చెప్పుకుంటే మన స్టూడియో ఎన్ ప్రేక్షకులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంతే తప్పితే 17వ తారీఖు ఉదయం చెప్తే సూర్యోదయం అయిపోతుంది. కాబట్టి సూర్యోదయం ముందరే మనం ఏం చెప్పుకోవాలనేది రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.
శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. పంచమోధ్యాయ ప్రారంభః. హంతవః కథయిష్యామి సోమకాంతో యథావనం గత్వ చకారయత్కర్మం సాదరం శృణుతానఘాః. సుబలజ్ఞానగమ్యాభ్యాం అమాత్యాభ్యాం సుధర్మయా ధర్మపత్న్యా యతో అరణ్యం ప్రవిశేష దురాసదం. అంటే సోమకాంత మహారాజు గారు అగ్రతః ప్రకృతిర్యాతౌ మధ్యే రాజహాత పృష్ఠతః ధర్మపత్ని సుధర్మాగాత్ సీతేవ రామపృష్ఠతః. ఆ తర్వాత జరిగినటువంటి విశేషాలని కథని ఈ మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని అడిగితే ఆ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ మహర్షులారా, ఆ తరువాత ఈ హేమకంఠుడు మహారాజు గారు యువరాజు తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత సోమకాంత మహారాజు గారు అరణ్యానికి ఏ విధంగా వెళ్ళింది, అక్కడ ఏమేం చేసింది, అదంతా కూడా మీకు వివరంగా చెప్తాను, సావధాన చిత్తులై వినండి అని చెప్పని చెప్తున్నాడు. సబల జ్ఞానగమ్యములనే మంత్రులిద్దరూ కూడా సబల జ్ఞానగమ్యుడు అనే ఇద్దరు మంత్రులు తనకు ముందు నడవగా భార్య అయినటువంటి సుధర్మ తనకు నీడయై తన వెంట అనుసరించగా ఆ మహారాజు గారు ఆ ఘోరమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు. వారందరూ కూడా వానప్రస్థ ధర్మములైనటువంటి ఒంటిపూట భోజనం, నేలపై శయనించడం వంటి నియమాలను పాటిస్తూ మార్గమధ్యంలో కలిగే ప్రయాణపు బడలిక చేత, ఆకలి దప్పుల చేత ఆ యొక్క బాధలన్నీ కూడా అనుభవిస్తూ సుఖదుఖాలను సమదృష్టితో చూసే యోగుల్లాగా మార్గాయాసాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని తొలగించుకుంటూ దీక్షగా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాగా చాలా అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళి ఒక సుందరమైనటువంటి ప్రదేశంలో తామర పుష్పాలతో నిండినటువంటి సరోవరాన్ని చూశారు. అనేక పక్షుల చేత, కళకళలాడే అనేక రకాలైనటువంటి వనాల చేత, ఏనుగుల సమూహాలతో తామర పుష్పాలతో నిండినటువంటి ఆ సరస్సుని చూసి ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క సరస్సును చూసి చాలా ఆనందపడ్డారు. అదేవిధంగా అనేక వృక్షాలతో, దట్టమైనటువంటి తీగలతో చుట్టుకొని చూడడానికి ఆహ్లాదం కలిగించేదిగా ఉన్నదిట ఆ సరస్సు. అక్కడ చల్లని సుగంధమైనటువంటి వాయువులు ఆ సరస్సు మీద నుంచి వీచి ఆ ప్రశాంతమైనటువంటి పరిసరాలు మనస్సుకి, శరీరానికి కూడా ఒక అనిర్వచనీయమైనటువంటి ప్రశాంతతను, సుఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆ సరస్సులో ఉండే తమ స్నానపానాలకు, అనుష్ఠానాలకు అవసరమైనటువంటి నీటిని అక్కడ కొంతమంది ఋషీశ్వరులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకెళ్తున్నారట. ఆ మహర్షులు ఫలపుష్పాలను ఆ సరస్సులోంచే తీసుకెళ్తున్నారు. అలా అక్కడ రకరకాలైనటువంటి పక్షులు తమ యొక్క కిలకిలారావాలతో దివ్యలోకమా అన్నట్టు, స్వర్గంలోని నందనోద్యానవనమా అన్నట్టుగా కనిపిస్తూ ఉందిట. అటువంటి ఆ చల్లని సరస్సులో ఆ సరస్సు మించి వచ్చినటువంటి చల్లని గాలి సోకగానే శరీరానికి బడలికి తీరినట్లయి వేరే లోకంలోని వేరే ఏదో స్వర్గలోకం వెళ్ళినట్టుగా ఈ యొక్క మహారాజు గారికి, ఇతని వెంట ఉన్నటువంటి సుధర్మ జ్ఞానగమ్యుడు భార్యకి, ఈ మంత్రులకి అనిపించిందిట. ఓ ఋషివర్యులారా, అలాంటి సుందరమైనటువంటి మనోజ్ఞమైన సరోవర సమీపంలోకి చేరినటువంటి మహారాజు గారు తన మంత్రులతో, భార్యతో కూడా కలిసి అక్కడే విడిచితేద్దామని చెప్పి నిర్ణయించుకొని స్నాన సంధ్యాధికారులు నిర్వర్తించుకొని సమీపంలో లభించినటువంటి కొన్ని కందమూలాలను భక్షించి ఆ రోజుకి విశ్రాంతి తీసుకుంటున్నారట. సమీపంలో దొరికినటువంటి కందమూలాలను తీసుకొని విశ్రాంతి తీసుకొని ప్రయాణపు బడలికతో ఆ రాజుగారు అదే ఇసుక తెన్నెపై కంటికి మంచి నిద్ర పట్టగా అలాగా శయనంలోకి జారుకున్నట్ట. ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే, కార్తీక మాసంలో ఈ శివ విష్ణు స్వరూపమైన ధాత్రి వృక్షాన్ని పూజించడం, ఆరాధించడం, అక్కడ అన్నదానాలు, వనభోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంతటి గొప్పది ఈ ఉసిరి చెట్టు. అంటే భరణి నక్షత్రం వారు కూడా అంతటి గొప్పవారని కూడా ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. అయినా ముందు ఒక విషయం చెప్పాలి. ఈ ధాత్రి వృక్షం, ఉసిరి వృక్షం మత సామరస్యానికి ప్రతీక. ఏ వృక్షానికి ఇటువంటి విశిష్టత లేదు.
ఈ వృక్షాన్ని అన్ని మతాల వారు ఆరాధించవచ్చును, పెంచవచ్చును. కేవలం హిందువులే కాకుండా ముస్లిమ్సు, క్రిస్టియన్సు, పంజాబీసు, ఇతర మతస్థులు కూడా, సిక్ మతస్థులు, అన్ని మతస్థులు కూడా పెంచడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. కారణాలు చెప్పగలుగుతాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆమ్లా వృక్షాన్ని, ఉసిరి వృక్షాన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్, తర్వాత రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, స్పిరిచువల్ సెంటర్స్లో పెంచితే వాటికి ఎంతో శక్తి, ప్రకృతి శక్తి వస్తుంది. కారణం ఏమిటంటే, ఈ ఉసిరి వృక్షానికి ఆధ్యాత్మికను కలిగించే లక్షణాలు ఉన్నాయి. వాటి సైంటిఫిక్గా ఇది నిరూపించబడింది కూడా. చాలామంది ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో మీరు అడిగి చూడండి, ఈ ధాత్రి వృక్షాన్ని ఎంతో గౌరవిస్తారు, పూజిస్తారు. ఆలయ చరిత్రతో పాటు భక్తులను భక్తి పారవస్యంతో పరవశించేలా చేసేది ఆలయ పుష్కరిణి. ఈ కపిల తీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే విశేష ఫలం కలుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు కేవలం 10 నిమిషాలు మాత్రమే సమస్త తీర్థాలు ఈ కపిల తీర్థంలో కొలువుదీరి ఉంటాయి. తిరుమలలో నెలకొన్న 108 తీర్థాలలో ఈ కపిల తీర్థం విశిష్టమైనది. ఇటువంటి సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూది పింజల్లా పోతాయని ప్రసిద్ధి. मैना मातुकिह वैदुलारि वामांग सोहत छवि न्यारी कर त्रिशूल सोहत छवि भारी करत सदा शत्रुनक्षयकारी नंदि गणेश सोहैतः कैसे सागर मध्य कमल है जौसे. ఈ తీర్థంలో స్నానమాచరించిన తరువాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శించి ముక్తిని పొందుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రతిరూపంగా దీపాలు వెలిగిస్తారు. ఆరుద్ర నక్షత్రం అంటే చాలా ఇష్టమట. అందుకే కార్తీకంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన, అన్నాభిషేకం మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు కూరగాయలు కూడా ఉడికించి కపిలలింగానికి అన్నాభిషేకం చేసిన అన్నంతో కలిపి భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ఏటా డిసెంబర్లో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు ఇక్కడకు తండోపతండాలుగా వస్తుంటారు. శివనామ స్మరణతో క్షేత్రం హోరెత్తుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. వకుళమాతను కపిలతీర్థం స్నానం ఆచరించి కపిలేశ్వరుని దర్శించి ఆ తరువాత
నారాయణవనం వెళ్లి పద్మావతి శ్రీనివాసుల వివాహం గురించి ఆకాశరాజుతో మాట్లాడమని చెప్పాడు తిరుమల క్షేత్ర పాలకుడు పరమశివుడు. పూర్వం తిరుమల చేరుకోవడానికి రవాణా సౌకర్యం అంతగా లేనప్పుడు మెట్ల మార్గం ద్వారా నడిచి తిరుపతి వెళ్తూ కపిల తీర్థంలో స్నానం ఆచరించి కాలినడకన తిరుమల వెళ్లేవాళ్లు. సదా శత్రునక్షయకారి నంది గణేశ సోహైతః కైసే సాగర మధ్య కమలహై జౌసే. కపిల తీర్థం ఎంతటి విశిష్టమైనది అనేదానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. పూర్వం ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసే ప్రయత్నంలో శ్రీపతి అతని కలలో దర్శనమిచ్చి, బ్రాహ్మణోత్తమ, నీవు ఎందుకు బయలుదేరావు? ఎక్కడకు వెళుతున్నావు? నీవు తీర్థయాత్రలు చేయదలిచినచో ఈ పుష్కరాద్రిపై 17 దివ్య తీర్థాలున్నాయి. వాటిలో మొదటిది అత్యున్నతమైన కపిల తీర్థం. విప్రోత్తమ, నీవు ఇందులో శాస్త్రోక్తంగా స్నానం చేస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతావు అని చెప్పగా వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ 17 తీర్థాల్లో క్రమంగా స్నానం చేసి తీర్థయాత్ర ఫలాన్ని పొందాడు. అంతటి అమోఘమైనది ఈ కపిల తీర్థ స్నాన ఫలం. కామాక్షీదేవి సమేతంగా కొలువైన ఈ కపిలేశ్వర క్షేత్రం భక్తులకు మోక్ష ప్రదాయకంగా నిలుస్తుంది. ఒక్క దర్శనంతోనూ తీర్థ స్నానంతోనూ సకల పాపాలను తొలగించే ఈ కపిల తీర్థం భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది.